చాలా ఆశ్చర్యం అనిపించింది. రాముడు ప్రతిష్ఠించిన శివలింగం హైదరాబాదులో ఉందని. అది కూడా బ్రహ్మసూత్ర మరకత శివలింగం. మరకత శివలింగం ఉండటమే అరుదు. దానితో పాటు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం ఉండటం అనేది నిజంగా అద్భుతం. అద్భుతమైన మహిమ కలిగిన ఈ ఆలయం శంకరపల్లిలోని చందిప్ప గ్రామంలో ఉంది. మాకు 1 గంట ప్రయాణంలో ఉందని తెలుసుకుని మేము వెంటనే బయలుదేరాము. ఈ ఆలయ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. మనకి వెళ్ళగానే అక్కడ పెద్ద క్యూ అయితే కనపడింది మాకు. ఏంటా అని చూస్తే మన కోరిక నెరవేరుతుందా లేదా అని చెప్పే రాయి క్షేత్రపాలకుడైన కాలభైరవుడి దగ్గర అయితే ఉంది. ఆ రాయిని మనం రొటేట్ చేయగలిగితే మన కోరిక నెరవేరుతుంది. అది మనం తిప్పలేకపోతే మన కోరిక నెరవేరదన్నట్టు. ఆ రాయిని మీరు కూడా చూసేయండి. క్యూ ఎక్కువ ఉందని చెప్పి నేనైతే క్యూ లైన్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మీరు చూస్తున్న ఈ శివలింగం ఆ గ్రామంలో తవ్వకాల్లో బయటపడిన శివలింగం అంట. ఈ ఆలయం మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 6 వరకు కూడా కంటిన్యూగా దర్శనాలు అయితే ఉన్నాయి. మేము దర్శనం చేసుకుని అభిషేకం కూడా చేయించి బయటకు వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అలౌ చేస్తున్నారని. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం హైదరాబాద్లో ఉందన్న విషయం అందరికీ తెలియాలని చెప్పి వీడియో చేశాము. ఏల్నాటి శని దోషం పోవాలంటే మరకత శివలింగాన్ని పూజించటం వల్ల త్వరగా ఫలితం కూడా వస్తుందంట.